నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. దారి మైసమ్మ గుడిలో ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు, గోదావరికంలో సేవా కార్యాలు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉందని, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. బసంతనగర్ రాజీవ్ రహదారి పక్కన బుగ్గ క్రాస్ రోడ్లోని దారి మైసమ్మ దేవాలయంలో ఈరోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నూతనంగా నిర్మించిన దారి మైసమ్మ దేవాలయంలో వేద పండితులు ఒజ్జెల వెంకటేశ్వర్ల శర్మ మంత్రోచ్చరణల నడుమ వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతులతో పాటుగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు మాట్లాడుతూ దారి మైసమ్మ తల్లి ఆశీస్సులు రామగుండం ప్రజలందరిపై ఉండాలని, అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నామన్నారు. చిన్న పెద్ద ధనికుల వరకు ఇవాళ అమ్మవారిని అమ్మ రూపంలో, భవాని రూపంలో చిన్న గుళ్ళు కట్టుకొని కూడా మనకు పూజలు నిర్వహించారు. ఈరోజు రామగుండం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా నడిపించే వాహనాలను పోయేవారు ఈ ప్రాంతంలో ఈ రోడ్డు పూర్తి స్థాయిలో ఈ రహదారిని వాడే వాళ్ళకు కూడా ఎలాంటి యాక్సిడెంట్ కావద్దు. అదే మాదిరిగా ఈ నగరానికి, ఈ నియోజకవర్గం రక్షణగా అమ్మ ఉండాలి. ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరి కుటుంబాలు సుఖాల సంతోషాలతో కోరుకున్న కోరికలు నెరవేరాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ ప్రాంతం అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలి. తెలంగాణలో ఉత్తర భాగంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన బొగ్గు గనుల ప్రాంతం, విద్యుత్ ఇచ్చేటువంటి ప్రాంతం, దేశానికి వెలువరిస్తున్న ప్రాంతం ఇంకా అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగాలి. ఇక్కడ రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఇక్కడ కార్మిక బంధువులు సుఖ సంతోషాలతో ఉండాలి. లారీలు నడిపే డ్రైవర్తో మొదలుపెట్టుకొని, ఆటో డ్రైవర్తో మొదలుపెట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రహదారిలో పాదచారులతో మొదలుపెట్టుకొని వాహనదారులు ఉన్నారో అందరూ కూడా సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు ఆరోగ్యంగా చేరుకునే విధంగా అమ్మవారి దయ ఉండాలని వాళ్ళ అందరి సహకారం ఇవాళ అద్భుతమైన, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ మెయిన్ రోడ్ హైవేకి పక్కన అద్భుతమైన అమ్మవారి ఆలయాన్ని కట్టడం జరిగింది.
దారి మైసమ్మ ఆ దేవాది దేవతలు గల అమ్మవారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని రక్షించే తల్లి. యాక్సిడెంట్లు ఏ ప్రమాదాలు జరగకుండా మన ఊరిలో బయట కూర్చొని మనకి ఆమె రక్షగా ఉండే ఈ దారి మైసమ్మ తల్లి ఈరోజు రాజ్ ఠాకూర్ గారి చేతుల మీద ఈ గొప్ప కార్యక్రమము మేము చేయగలిగిన మా కుటుంబం అంటేనే పూర్వజన్మ సుకృతం ఉన్నదని నేను అనుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఒకటే ఒక జయము. ప్రతిదీ కూడా ఏ గుడి ఎక్కడి నుంచి ప్రారంభమైనా అది రాజ్ ఠాకూర్ గారే చేస్తూ ఉన్నారు. రామగుండంలో ప్రతి నిత్యము ఎక్కడ గుడి ఉన్నా ముందు ఉండి గుళ్ళు కట్టడంలో, దాని నిర్మాణంలో, దానికి కూడుకున్న ప్రతి ఖర్చు ఆయన్నే చూసుకుంటా ముందుకు వస్తూ ఉన్నారు. మీరందరు అన్నదమ్ములు, మీడియా మిత్రులు, ఇక్కడ ఉన్న రామగుండం యావత్ కుటుంబాలు చూస్తూ ఉన్నారు. ఈరోజు మన ఇక్కడ బ్రిడ్జ్ కట్టిన తర్వాత నేను ఆ దారి మైసమ్మని దర్శించుకోకుండా నేను ఒక అడుగు కూడా ముందుకెయ్యా. అదేవిధంగా నాలాగా ప్రతి ఒక్కరు కూడా బస్సులోళ్ళు కానీ, కార్లోళ్ళు కానీ, స్కూటరోళ్ళు కానీ, సైకిలోళ్ళు కానీ ఆ తల్లి ఆశీర్వాదం తీసుకొనే ముందుకెళ్తారు. కాబట్టి బ్రిడ్జ్ వేసినాక అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక 2.5 years 3 years కింద ఆయన ఇంకా అప్పుడు ఎమ్మెల్యే కూడా కాలేదు. మనము ఏమన్నా ఆ తల్లి దయ వల్ల మనం ఇక్కడ ఈ ఊరికి ఎమ్మెల్యే అయితే ఈ ఊరికి రక్ష ఉన్న ఈ అమ్మవారి గుడిని మనము పెద్ద ఎత్తున చెయ్యాలా అన్న ఒక సంకల్పం మా కూతురు మేమందరం వెళ్తూ ఉన్నాం. ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నాం. ఇది చెయ్యాలి పప్ప నువ్వు అని ఒక మాట అన్నారు మా పెద్ద కూతురు మానస. ఈరోజు ఆ దేవాది మేము అనుకున్న కంటే పెద్దగా రంగరంగ వైభవంగా ఎంతో వేద పంతులతోని మా వెంకన్న యొక్క టీముతోని 3 రోజులు ప్రతి ఒక్కరూ సురక్షితంగా హ్యాపీగా ఊర్లో ఉన్న ప్రతి ఆడబిడ్డ, అక్క చెల్లెళ్ళు, ప్రతి కుటుంబం, పాలకుర్తి, అంతర్గా మండలు, మా రామగుండం యావత్ రామగుండం ఇక్కడ వెళ్ళే దారి పొడుగున వెళ్ళేటోళ్ళందరికీ ఆ తల్లి రక్షగా ఉండాలని కోరుతూ జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. చికాగో అమరవీరుల స్ఫూర్తిని కొనసాగిద్దామని, లేబర్ కోడ్స్ రద్దుకై ఉద్యమిద్దామని టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్, జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్, ఉపాధ్యక్షుడు గొల్లపల్లి చంద్రయ్యగౌడ్, కోశాధికారి ఇనుగాల రాజేశ్వర్ పిలుపునిచ్చారు. సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద అనుబంధ ట్రేడ్ యూనియన్ సెంట్రల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గోదావరిఖనిలో మేడే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు. 140వ మేడేను మే 1వ తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవ కార్మిక పండుగలాగా జరుపుకోవాలని ఈ దేశంలో అనుసరిస్తున్నటువంటి నూతన లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా మేడే స్ఫూర్తిని అందుకొని లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మించాలని సందర్భంగా టీసీఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చికాగో నగరంలో ఆనాడు 8 గంటల పనిదినం కోసం పోరాడినటువంటి అమరుల స్ఫూర్తితోటి ఈనాడు దేశవ్యాప్తంగా నూతన చట్టాల్లో అమలవుతున్నటువంటి 12 గంటలకు వ్యతిరేకంగా, 12 గంటల పనిదినానికి వ్యతిరేకంగా మేడే స్ఫూర్తిని కొనసాగించాలని 140వ మేడేను ప్రపంచ కార్మిక వర్గం అంతా కూడా ఘనంగా నిర్వహించుకోవాలని టీసీఐ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన బలమైన కార్మికోద్యమాలు నిర్మించాలని టీసీఐ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా పనిచేస్తూ కార్మిక వర్గాన్ని పోరాడి సాధించుకున్నటువంటి హక్కులపైన దాడి కొనసాగిస్తున్నది. మోడీ ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఉన్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా మేడే దినోత్సవాన్ని జరుపుకోవాలని, మేడే స్ఫూర్తితోటి బలమైనటువంటి విప్లవ కార్మిక ఉద్యమాలు నిర్మించాలనేసి కార్మిక వర్గానికి టీసీఐ విజ్ఞప్తి చేస్తా ఉన్నది.
స్మరణలో ఉద్వయించే సేవా సంకల్పం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. గోదావరిఖన్ దుర్గానగర్కు చెందిన బాసపోయిన రాధ వర్ధంతి సందర్భంగా రాధమ్మ కుమారుడు అనిల్ కుమార్, కోడలు స్రవంతి, మనుమన్లు సాయి మన్విక్, సాయి సాత్విక్ మహత్కార్యం చేపట్టారు. స్థానిక తిలక్ నగర్లోని స్మైల్ ఆశ్రమంలో నిస్సాయులకు అపహరణాస్తం అందించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు వాసంతి శ్రీనివాస్, మమత తదితరులు ఉన్నారు. మా అమ్మగారిని అంటే ఓ రకంగా బాధ అనిపిస్తుంది, ఓ రకంగా సంతోషం అనిపిస్తుంది. తల్లిదండ్రులను చూసుకోకపోవడం చాలా బాధాకరం. అలాంటి వాళ్ళని మీ పిల్లలు చూసుకోకుండా మరి మీరు ఈ ఆశ్రమంలో మిమ్మల్ని చూసుకోవడం ఈ నిర్వాహకులకు చాలా నేను రుణపడి ఉంటా. ఎందుకంటే వాళ్ళు ఇంతమందిని మిమ్మల్ని చూడడం అంటే అసలు కన్న పిల్లలే మిమ్మల్ని చూడకుండా ఆశ్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషకరం. మరి గాంధీగిరి వార్తలు కానీ ఈ గోదావరిఖన్లో జరిగే నిమిషానికి జరిగే అంటే నేటి సమాజంలో అంటే జరిగే వార్తలన్నింటి క్షణాలలో మనకి సోషల్ మీడియాలో గాంధీ సార్ గారు అందించడం, మరి ఏ కార్యక్రమం అయినా గోదావరిఖన్ పట్టణంలో ప్రతి స్వచ్ఛంద సంస్థకి సార్ గారి ఆలోచనలు ఇవ్వడం చాలా అంటే మాకు ఆనందం అనిపిస్తుంది. ఎంతో సార్ ముందు చూపుతోటి అంటే మీకు ఒక పూట భోజనం పెట్టడం మా చిన్న సాయం అయినా కానీ మాకు ఎంతో సంతోషం. తమ కుమారుని జయంతిని పురస్కరించుకొని ఓ నిరుపేద విద్యార్థికి సైకిల్ను బహుకరించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు గోదావరిఖన్కి చెందిన సిరిపురం శ్రీనివాస్, మమత దంపతులు. సుమారు సంవత్సరం క్రితం అకాల మరణం చెందిన తమ కుమారుడు వంశీ స్మారకార్థం ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని పాలకుర్తి మండలం బసంతనగర్ గుట్ట క్వార్టర్స్ కాలనీలోకి చెందిన IMS 10వ తరగతి విద్యార్థిని అదితికి సైకిల్ను, స్కూల్ బ్యాగును అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పుట్టెడు దుఃఖంలోనూ కుమారుని జ్ఞాపకాలలో సేవా సంకల్పాన్ని చాటడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ సోదరుడు సూర్య, ప్రముఖ కళాకారుడు మ్యాజిక్ రాజా, చంద్రపాల్, బోడగుంటు వెంకటరాజం, అట్ల జగ్గయ్య, అదితి తల్లిదండ్రులు సంతోష్ కుమార్, అనిత కుమారి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.